రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ తప్పుడు వ్యాఖ్యలు తగవని కాజలూరు మండలం ఆర్యవటం గ్రామానికి చెందిన కూటమి నాయకులు పేర్కొన్నారు. నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన వైసీపీ నాయకులు సూర్యప్రకాష్ తన ఉనికిని చాటుకునేందుకు మంత్రి సుభాష్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ఇసుక దొంగతనానికి పాల్పడితే టీడీపీ నాయకుల్ని ఒకటిగా చేర్చమని డిమాండ్ చేయడం వారి అవగాహనారాహిత్యాన్ని బహిర్గతం చేస్తుందని మండిపడ్డారు. ప్రతిరోజూ 50,000 నుండి ₹1,00,000 వరకు తన జేబులో డబ్బులు పేదలకు ఖర్చు చేయడం వైసీపీ నాయకుల కంటికి కనపడలేదా అంటూ ప్రశ్నించారు. జగనన్న కాలనీలో కొంత ఇసుక కోసం పోరాడే వైసీపీ నాయకులు జగనన్న కాలనీలో రోడ్లు కూడా వేయలేని వైసీపీ పాలకుల అసమర్థతపై ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. అవినీతిపై చిత్తశుద్ధి ఉంటే ఆర్యవటం బహిరంగ చర్చకు రండి. నిజంగా వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్కి అవినీతిపై పోరాడే ఆలోచన ఉంటే కాజలూరు మండలం ఆర్యవటం గ్రామంలో వైసీపీ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై స్పందించే దమ్ముందా అని వైసీపీ నాయకుల్ని ప్రశ్నించారు. ఈ మేరకు అవసరమైతే ప్రతి గ్రామంలోనూ వైసీపీ అక్రమాల చిట్టా విప్పేందుకు కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మరొకసారి అవగాహన రాహిత్యంతో మంత్రి సుభాష్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీల సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాగం పోలరాజు, టీడీపీ గ్రామా కమిటీ అధ్యక్షులు సూదికొండ రాముడు, కూటమి నాయకులు సిహెచ్వివి సత్యనారాయణ, బాబీ, పీతల రాజేష్, బొక్క రాజు, చందాల త్రిమూర్తులు, చందాల వీరబాబు, యరకం నాగు, అనసూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా చెప్పుతున్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క తనయులు సూర్యప్రకాష్ గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న మీరు ఒక హౌస్ సైడ్స్ దగ్గరికి వెళ్ళి జగనన్న లేఅవుట్స్ దగ్గరికి వెళ్ళి ఒక విషయమే స్పందించారు. అక్కడ ఏదో కొంత ఇసుక ఏదో మాయమైపోయిందని చెప్పి మీ పార్టీ వాళ్ళే దాన్ని మాయం చేస్తే మీ పార్టీ వాళ్ళ మీద కేసులు రాకుండా ఉండడం కోసం మీ పార్టీ వాళ్ళని పక్కనెట్టి టీడీపీ వాళ్ళని అందులో ఇరికించాలని ఉద్దేశంతో మీరు వెళ్ళినట్టుగా అక్కడ అర్థమవుతుంది. ఒకటి. 2, మంత్రి గారు 2 నెలల కాలంలో ఒక ఎమ్మెల్యేగా నగ్గి మంత్రిగా ఆవిర్భవించి రాష్ట్రంలో చక్కటి పరిపాలన, అంటే ప్రభుత్వ పరంగా ఎంతైతే సేవ చేస్తున్నాడో వ్యక్తిగతంగా కూడా సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజుకి 50,000 నుంచి ₹1,00,000 ఆయన జేబులో డబ్బులు జనాలకి పేదలకి పంచడం మనం కళ్ళారో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మీద కూడా బురద చల్లడానికి మీరు చేసే విధానం మాకు చాలా బాధాకరం అనిపించింది. అయితే పక్కనడితే అక్కడ జరిగే సబ్జెక్ట్కి ఇక్కడ మేము మాట్లాడుతున్న విధానానికి సంబంధం ఏంటనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఏ సందర్భం మీద ఓ చోటుకి వెళ్ళి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ వేదిక ఏంటంటే జగనన్న కాలనీ మీద ఇసుక మాయమైపోయింది కాబట్టి ఇసుక దొంగలు పట్టుకోవాలని చెప్పేసి మీ దొంగలు పక్కనెట్టి టీడీపీ వాళ్ళని దొంగలుగా చూపించమని మీరు డిమాండ్ చేసి అడిగారు. ఇప్పుడు మేము అదే జగనన్న కాలనీకి సంబంధించిన రహదారి, ఇప్పుడు మేము నడిచి వచ్చే రహదారి ఏదైతే ఉందో అదే జగనన్న రహదారికి సంబంధించిన ఇది. ఇప్పుడు మేము నడిచి వచ్చేది ఎంట్రన్స్, ఒకసారి అది చూపించు. అవి జగనన్న ఇళ్ళు ఎవరికి ఉపయోగం లేకుండా సుమారుగా 111 ఇళ్ల స్థలాలను ఇక్కడ కేటాయిస్తే కనీసం 10 మంది కూడా కట్టుకోలేని దుస్థితి. కనీసం ఒక లారీ వెళ్ళడానికి దిక్కు లేదు కదా, కనీసం ఆ ఇంట్లో నివాసం ఉండే వాళ్ళు నడిచి వెళ్ళినా కూడా లేని విధంగా ఈ జగనన్న గారి యొక్క కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ రోజుని ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటే ఎలాంటి సమస్యలు వదిలేసి అక్కడెక్కడో 4 ట్రక్కులు ఇసుక మాయమైందని అది కూడా మీ ద్వారా మీ నాయకుల ద్వారా మాయం చేయించి పనిగట్టుకుని బురద జలాలని ద్వారంతో వ్యవహరించడం అనేది ముమ్మాటికి మంచిది కాదు. మరొకసారి మేము చెప్తూ మీరు ఒకవేళ మేము ఈ రోజున ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తాం. ఆర్యవట గ్రామస్తులుగా మేము అందరూ కూడా అన్ని వర్గాల నుంచి కూడా వచ్చాం. మేము ఛాలెంజ్ చేస్తాం. స్థానికంగా మీ జడ్పీటీసీ మీకు కుడివైపున ఉండి బెక్కి చూపులు చూస్తారు కదా వీడియోలో, ఆయన వచ్చినా పర్వాలేదు, లేదంటే మీరు వచ్చినా పర్వాలేదు, బహిరంగంగా మేము ఆర్యవట గ్రామం నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. మీ వైసీపీ హయాంలో చేసిన దుర్మార్గాలు ఎన్ని ఉన్నాయి, అవినీతి ఎంత ఉంది,
అన్యాయమైన పాలన ఎంత ఉంది, మీరు చెప్తున్న జగనన్న కాలనీలో మీరు ఎంత అవినీతి చేశారు అన్న దాన్ని మేము స్వయంగా 100% మేము దాన్ని రుజువు చేసి చూపిస్తాం. కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం. మా ఊరే కాదు, ప్రతి గ్రామం నుంచి కూడా మీ వైసీపీ నాయకులను కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజా సమస్యల గురించి మీరు పోరాటం చేయాలని అనుకుంటే కనుక మా ఊరికి రండి, మేము ఇన్వైట్ చేస్తున్నాం. మా గ్రామానికి రండి, ఇలాంటి సమస్యల మీద మీరు స్పందించండి. అంతే తప్ప అక్కడెక్కడో వాళ్ళు ఎవరో పట్టుకెళ్ళిపోయారని చెప్పేసి మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు మీరు కాపాడుకోవడం కోసం వచ్చి మా నాయకుడు సుభాష్ గారు, ఎందుకంటే ప్రజా సమస్య కోసం నిరంతరం పోరాటం చేస్తున్న వ్యక్తి మీద మీరు బుర్ర చల్లాలని చూడడం అనేది చాలా నీచమైన దుస్థితి. కాబట్టి ఇకనైనా మీ చర్యలు మానుకోండి. మీరు నిజంగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానంటే కనుక మేము ఛాలెంజ్ చేస్తున్నాం. గ్రామానికి మీరు రండి, మేము సమస్యలు మేము చూపిస్తాం. మీరు చేసిన అవినీతి, మీ పాలకులు చేసిన దుర్మార్గాలు ప్రతిదీ కూడా మేము ఆధారాలతో సహా చూపిస్తాం. మీరు మా గ్రామాలకు రండి. థ్యాంక్ యూ.